స్టార్ట్ అయినా. రాత్రి కురిసిన భారీ గాలి వర్షానికి నేను పెంచుకున్నటువంటి ఈ యొక్క ఏలక్కి అరటి మొత్తం 5 ఎకరాల భూమిలో వేసినటువంటి పంటంతా మొత్తం నేల కొరిగి మొత్తం నాకు చాలా దుఃఖంగా ఉన్నాను. చిన్న పిల్లల మాదిరి పెంచిన అరటి తోట నేల మట్టమయ్యి నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావడం లేదు. ఏమి చేయాలో ఏం కదో దిక్కుతోచిన స్థితిలో ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి నాకు అంతో ఇంతో కొంచెం నష్టపరిహారం చెల్లించి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఏమి చేయాలో నాకే దిక్కదలేదు. తోట చూసి 2 నెలల్లో పంట వచ్చేది, చేతికి వచ్చే దశలో ఈ విధంగా ప్రకృతి బీభత్సానికి నాశనం అయిపోయింది పంట. కాబట్టి ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. కమ్మదూరు మండలం కర్తనపర్తి గ్రామంలో గత రాత్రి కురిసినటువంటి భారీ గాలి వాన వర్ష బీభత్సానికి కర్తనపర్తి గ్రామంలో బలిజ రామాంజనేయులు ఎక్స్ఎంపీడీసీ అనేటువంటి ఈ రైతు 5 ఎకరాలలో యాలక్కి అరటి పంటను సాగు చేశాడు. గత సంవత్సరంలో కూడా యాలక్కి అరటి పంటను 5 ఎకరాలలో సాగు చేసి దాదాపు మొదటి పంటకే 30 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించడం జరిగింది. మరి ఈ సంవత్సరము పోయిన పంటను స్ఫూర్తిగా తీసుకొని ఈ పంట భారీగా తీయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 5 ఎకరాలలో 6,700 అరటి చెట్లను నాటి మరి రేపో మాపో ఒక నెల లోపల పంట చేతికి వస్తుందన్నటువంటి ఈ సందర్భంలో రాత్రి కురిసినటువంటి గాలి వాన బీభత్సానికి 6,700 అరటి యాలక్కి అరటి మొత్తం పంట అంతా కూడా నేల కొరిగింది. మరి ఇలాంటి రైతు మరి ఈ విధమైనటువంటి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దాదాపు 60-70 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి ఈ సందర్భంలో రైతులు ఈ విధంగా నష్టపోయి ప్రకృతి బీభత్సానికి మరి గురి కావడం వల్ల రైతు కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో, దయనీయ పరిస్థితుల్లో ఆత్మహత్యలే మాకు శరణమైనటువంటి పరిస్థితికి దాపురించాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు మరి అందరూ కూడా దీనిపైన దృష్టి సారించి మరి రైతుకు ఏ విధంగానైనా సహాయం చేసేటట్లు ఆలోచించాలని చెప్పేసి మరి నేను కర్తనపర్తి గ్రామానికి సంబంధించినటువంటి ఒక మాజీ సర్పంచ్గా మరి నాతో పాటు మరి అన్న కూడా ఒక ఎంపీటీసీగా ఆ సందర్భంలో మేము కలిసి పనిచేసాం. కాబట్టి మరి ఇది చూస్తూ ఉంటే ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే నిజంగా నాకే కంట్లో నీళ్ళు వస్తూ ఉంది. మరి ఒక రైతుగా ఎంత బాధపడుతూ ఉన్నారో, మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది నిజంగా నా మనసే కలిసి వేస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ రైతు దమనీయ పరిస్థితిని చూసి స్పందించి తక్షణ సహాయం చేసేటట్టుగా అందరూ కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.